టెంపుల్ సిటీగా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన తిరుపతిలో రైల్వే స్టేషన్ ఆధునీకరణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. అమృత్ భారత్ స్టేషన్ స్కీమ్లో భాగంగా దేశవ్యాప్తంగా రైల్వే స్టేషన్లు అభివృద్ధి చేయన లక్ష్యంతో ఈ ప్రాజెక్టును చేపట్టారు. 300 కోట్ల రూపాయలతో కేంద్ర ప్రభుత్వం దీని పునర్నిర్మాణ పనులను చేపట్టింది. 2022లో ఈ పనులు ప్రారంభమయ్యాయి. ఇప్పుడు తుదశకు చేరుకున్నాయి. ఈ ఏడాది డిసెంబర్ నాటికి పూర్తి కావచ్చని అంచనా వేస్తున్నారు. పునర్నిర్మాణంలో భాగంగా స్టేషన్లో 2 ప్రధాన భవనాలు నిర్మిస్తున్నారు. ఒకటి ఉత్తర వైపున, మరొకటి దక్షిణ వైపున బేస్మెంట్ పార్కింగ్ తో రూపుదిద్దుకుంటున్నాయి. ప్రయాణికుల రద్దీని మెరుగుపరచడానికి అనేక లిఫ్టులు, ఎస్కలేటర్లను ఏర్పాటు చేస్తున్నారు. అన్ని ప్లాట్ఫామ్లు 2 విశాలమైన ఎయిర్ కాన్కోర్సుల ద్వారా అనుసంధానిస్తున్నారు. దక్షిణ వైపున కొత్తగా రోడ్డు సదుపాయాన్ని కల్పిస్తున్నారు. ఇది ట్రాఫిక్ నియంత్రణకు తోడ్పడుతుంది. అంతర్జాతీయ స్థాయిలో ఎయిర్పోర్ట్ను తలదన్నేలా ఈ స్టేషన్ రూపుదిద్దుకుంటుంది. ఈ స్టేషన్లో వెయిటింగ్ హాళ్లు, లాంజ్లు, షాపులు, మెరుగైన సౌకర్యాలతో కూడిన ఆధునిక వసతులు ప్రయాణికులకు అందుబాటులో ఉంటాయి. కొత్త స్టేషన్ భవనం డిజైన్ తిరుమల ఆలయ గోపుర నిర్మాణ శైలిని ప్రతిబింబిస్తుంది. ప్రస్తుతం ఈ స్టేషన్ పునర్నిర్మాణ పనులు చురుగ్గా సాగుతున్నాయి. తాజాగా దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ సంజయ్ కుమార్ శ్రీవాస్తవ ఈ నిర్మాణ పనులను పరిశీలించారు. గుంతకల్ డివిజనల్ రైల్వే మేనేజర్తో కలిసి తిరుపతి రైల్వే స్టేషన్ పనులను క్షేత్రస్థాయిలో సమీక్షించారు. పురోగతి గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. మొత్తం 2 దశల్లో అభివృద్ధి పనులు పూర్తవుతాయని ఈ సందర్భంగా అధికారులు ఆయనకు వివరించారు. మొదటి దశలో 3 అంతస్తులు, రెండో దశలో 10 అంతస్తులు నిర్మించనున్నారు. 20 లిఫ్ట్లు, 22 ఎస్కలేటర్లను నెలకొల్పబోతున్నట్లు వివరించారు. అభివృద్ధి పనుల్లో భాగంగా అన్ని ప్లాట్ఫామ్ల విస్తరణను చేపట్టినట్లు ఆయన తెలిపారు. ఉత్తరం వైపున 10,800 చదరపు మీటర్ల అంతస్తు విస్తరణలో 3 అంతస్తుల భవన నిర్మాణ పనులను జీఎం పరిశీలించారు. ఇక్కడ రిజర్వేషన్ కార్యాలయం, రిటైనింగ్ గదులు, రైల్వే కార్యాలయాలు ఉంటాయి. దక్షిణ వైపున బేస్మెంట్ వద్ద పార్కింగ్ కోసం 9,261 చదరపు మీటర్ల స్థలాన్ని కేటాయించారు. ఇక్కడ 200 4 వీలర్స్, 300 2 వీలర్స్ ఒకేసారి పార్క్ చేయవచ్చు. ఇక్కడ కూడా 14,621 చదరపు మీటర్ల అంతస్తు విస్తీర్ణంలో G+3 అంతస్తులు ఉంటాయి. గ్రౌండ్ ఫ్లోర్ లో 2 వైపులా ఎంట్రీ, ఎగ్జిట్ పాయింట్లు, టికెట్ కౌంటర్లు ఉంటాయి. సంవత్సరానికి 6 నుంచి 8 కోట్ల మంది ప్రయాణికులు ఈ స్టేషన్ వినియోగించుకుంటారని అధికారులు అంచనా వేశారు.